మొహమ్మద్ షమి, సానియా మీర్జా ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ప్లేయర్స్ మ్యారేజ్ చేసుకుంటారా అనే వార్తలు రోజు రోజుకి వైరల్ అవుతున్నాయి. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, గత 6 నెలల క్రితం కూడా వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు అనే వార్తలు అయితే బాగా వైరల్ అయినాయి. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ సానియా మీర్జాకి అయితే పాకిస్తాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ తో డైవర్స్ అయితే అయింది. కొంతకాలంగా సానియా మీర్జా సింగిల్ గా ఉంటుంది. దీంతో సానియా మీర్జా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో అయితే నేను నా కొత్త లైఫ్ ని రీస్టార్ట్ చేస్తున్నానని పోస్ట్ చేసింది. అండ్ అప్పట్లో ఇది బాగా చర్చకు దారితీసింది. అండ్ కొన్ని నెలల తర్వాత షమి వైఫ్ అయిన హసీనా జాతో షమి కూడా డైవర్స్ అవ్వడంతో వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారని చెప్పి లాస్ట్ ఇయర్ లో ఎన్నో రూమర్స్ అయితే వచ్చాయి. దాని మీద సానియా మీర్జా ఏ మాత్రం స్పందించలేదు. ప్రెసెంట్ అయితే సానియా మీర్జా దుబాయ్ లో ఉంటుంది. అండ్ షమి కూడా అప్పుడప్పుడు దుబాయ్ వెళ్తున్నాడని ఎన్నో పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమేనంటారా అంటే, అండ్ ఈ సంవత్సరం క్రిస్మస్ కి షమి, సానియా మీర్జా వీళ్ళిద్దరు ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సో అందరైతే చాలా సర్ప్రైజింగ్ అవుతున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ వార్త నిజమేనా? ఈ ఫోటోలు అసలైననా? వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారా అంటే అబ్సల్యూట్లీ నాట్. ఇవన్నీ ఫేక్ ఫొటోస్ AI తో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది. ఫేస్బుక్ లో, ఇన్స్టాలో మీమ్స్ స్ప్రెడ్ చేయడంతో ఈ వార్త అయితే ఫాస్ట్ గా అయితే రన్ అవుతుంది. అబ్సల్యూట్లీ ఇవైతే ఫేక్ ఫొటోస్. వీళ్ళిద్దరి మధ్య ఏమి ఎఫైర్ లేదని షమి అయితే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రీసెంట్ గా అయితే చెప్పాడు. సానియా మీర్జా అయితే దుబాయ్ లోనే ఉంటుంది. అండ్ షమి ఇప్పుడు NCA క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు ఫిట్నెస్ పైన. ఎందుకంటే గత 1 year నుంచి టీమిండియాకి దూరం ఉన్నాడు గాయం కారణంగా. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోకి ఎలాగైనా రావాలని ఇప్పటి వరకు షమి బెంగళూరులోని NCA అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నాడు. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? షమి ఇంకా తన కెరియర్ పైన, ఫిట్నెస్ పైన ఫోకస్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. సో ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు అని షమి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. మీమ్స్ అనేవి చాలా బాగుంటాయి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. కానీ పర్సనల్ లైఫ్ మీద మీమ్స్ చేసి ఇలా చేస్తే పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుందని షమి అయితే ఇలా అన్నాడు. మీకు డేర్ ఉంటే ఒక వెరిఫైడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీమ్స్ ని స్ప్రెడ్ చేయండి, కానీ ఫేక్ అకౌంట్లు పెట్టి అనవసరమైన విషయాలపైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని షమి అయితే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు. సో ఈ ఫోటోలో చూసినట్టుగా షమికు, సానియా మీర్జాకు ఏమీ లేదని షమి అయితే క్లియర్ గా చెప్పాడు. సో ఎవరైతే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో, ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే మీరు అస్సలు నమ్మి మోసపోవద్దు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.